ఈ మధ్య చాలా రోజుల నుంచి ఆకుకూర తినట్లేదు కదా, ఇంకో చాలా రోజుల నుంచి ఆకుకూర చాలా తినబుద్ధి అవుతుంది. అందుకే ఇది పొద్దున్నే తోటకూర వచ్చిందనమాట. తోటకూర, గోంగూర, ఇంకా రెండు. గోంగూర ఇంకా కోసి ఎండపెట్టాను, తోటకూర ఏమో సన్నగా కోసానమాట. సన్నగా కోసి వండితేనే చాలా అంటే చాలా బాగుండిద్ది. 2 కట్టలు తీసుకున్నాను. ఒక కట్ట 10 రూపాయలు. మనకి విడిగా కూడా వచ్చిద్ది అన్నమాట. కట్ట 10 రూపాయలకి 3 కట్టలు 4 కట్టలు ఇస్తారు. 2 కట్టలు తీసుకున్నాను. నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక ఎల్లిపాయ వేసి తాలింపులోనే, ఆ తర్వాత తాలింపు మంచిగా వేగిన తర్వాత ఆకుకూర వేసి వండితే భలే వండిద్ది. చాలా రోజులు అవుతుంది కదా, నాకు చాలా ఎక్సైటింగ్గా ఉన్నానన్నమాట. నాకు చాలా ఇష్టం ఆకుకూరలు వండాలంటే. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఎక్కువ అందరికి ఏమీ ఇష్టం ఉండదు ఆకుకూర తినడం, కానీ ఒక్కోసారి బాగా ఫ్రై చేస్తాను, అప్పుడు భలే ఇష్టంగా తింటారు. నూనెలో బాగా మగ్గాలి. సో నేను తోటకూరలో ఏదైనా ఆకుకూరలోకి మనం ఏమంటారు, ఎల్లిపాయ కారం అయితేనే చాలా బాగుండిద్ది. కారంలోనే ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసి దంచితే సూపర్ స్మెల్ వచ్చింది. భలే ఉండిద్ది టేస్ట్ కూడా. సో మనం సిమ్లోనే పెట్టుకోవాలి. మనం దీని మీద మూత పెట్టకపోయినా పర్వాలేదు, కాకపోతే అవి ఇవి పడతాయని నేను మూత పెడతాను. ఈ వాటర్ అంతా పోయేంత వరకు, నీళ్ళు పోయిన దాకా మగ్గనియన్నమాట నూనెలోనే. నూనె పైకి వచ్చింది కదా, అప్పుడు వేసుకోవచ్చు ఉప్పు, పసుపు, కారం. ఈ మసాలా పొడి చేశాను కదా, అదే ఇందులో వేసి కొంచెం సేపు సిమ్లోనే మగ్గనిస్తే వావ్ భలే ఉండిద్ది. చూడండి, నూనె అంతా పైకి వస్తుంది. ఇలా ఉడికిందాకా ఉంచితే సిమ్లోనే ఆ టేస్టే వేరు. ఆకుకూర కూడా మంచిగా ఉడికిద్ది కదా, ఏ స్మెల్ రాకుండా చాలా అంటే చాలా బాగుండిద్ది. మీకు చాలా నచ్చిద్ది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు మంచిగా. అంత మంచిది కూడా ఆకుకూర. లాస్ట్ ముద్దలో తింటే ఏ అన్నమైనా ఏ కూరైనా లాస్ట్ ముద్దలో ఉండే టేస్టే వేరు. సో ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.